శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం నవమ స్కందం. ప్రకృతి పంచక నిరూపణ. శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించిన ప్రకృతి పంచక నిరూపణము. సంస్కృత శ్లోక రూపమైన దీనిని పారాయణ చేటుచే వాస్తవ ప్రకృతి స్వరూప పరిజ్ఞానం కలిగి మోక్షం సాధించవలసి ఉంది. కావున శ్లోకముల భావమైన అనువాదం నిచ్చుచున్నాము. ఈ చరాచర సృష్టి జరుగు సమయమున మూల ప్రకృతి గణపతి తల్లియగు దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి అను 5 దేవతలుగా ఆవిర్భవించను. ప్రా అనగా గొప్పది అని అర్థం, కృతి అనగా సృష్టి అని అర్థం. కనుక విశ్వమును నిర్మించుటయందు శ్రేష్ఠురాలకు దేవతను మహాప్రకృతి అందురు. ప్రా అను దానిని సత్వగుణము ప్రకృష్టమై ఉంది, జ్ఞాన ప్రకాశం అని అర్థము. కృ రజోగుణ మధ్యమము, తీ తమోగుణము అధర్మ ఆవరణ రూపము అని అర్థము. ఆవరణ నిక్షేపములు లేని చిన్మయ భ్రమము త్రిగుణములతో మాయతో కూడి సృష్టి కార్యమును సాగించినప్పుడు దాన్ని ప్రకృతి అని, శక్తి అని అందురు. సృష్టికి పూర్వమందున్న స్థితిని ప్రా అందురు. కృతి సృష్టి జరిగిందని అందరు. కనుక ఈ సృష్టికి పూర్వమున్న దేదీప్యమానమగు చైతన్య మహాదేవియే మూల ప్రకృతి అనబడుచున్నది. నిరంజనమగు సత్య జ్ఞానానంతమగు పరమాత్మ సృష్టి జరుగునప్పుడు తన యోగమాయతో 2 రూపములు దాల్చును. అతని కుడిభుగము పురుషుడనియు ఎడమ సగభాగము ప్రకృతి అని చెబుతురు. ఆ మూల ప్రకృతిని బ్రహ్మస్వరూపగా సనాతనిగా నిత్యముగా తెలుసుకుని అనుభవంలోనికి తెచ్చుకొనవలేను. అగ్ని కాల్చు శక్తి వలె ఆత్మలో ప్రకృతి శక్తి కలదని ఎరగవలెను. అందువలననే యోగేంద్రులకు స్త్రీ పురుష భేదం కనపడదు. ఇదంతయు భ్రమమయమే కదా. ఈ ప్రపంచమున ప్రకృతి పురుషాత్మకము కాని వస్తువు లేదు. సర్వతంత్ర స్వతంత్ర శక్తి గల శ్రీకృష్ణునకు జగత్తులను సృష్టించు కోరిక కలిగినప్పుడు శక్తి స్వరూపముకు మూల ప్రకృతి సర్వ నియామకురాలిగా, సామాన్య వస్తా స్వరూపిణిగా, మాయాసభరిత బ్రహ్మంగా ఆవిర్భవించెను. పిమ్మట కృష్ణ పరమాత్మ ఆజ్ఞ వలన సృష్టి కార్యం కొనసాగుటకును, భక్తులను అనుగ్రహించుటను, భక్తానుగ్రహ స్వరూప మహాశక్తి 5 శక్తిమూర్తులుగా ఆవిర్భవించెను. ఈ 5 శక్తులలో దుర్గాదేవి శివస్వరూప, శివప్రియ, విష్ణుమాయ, పూర్ణ బ్రహ్మస్వరూపిణి, సర్వమంగళ మాంగళ్య గణేశమాత. కృష్ణుడు భక్తులను తరింపచేటుకు దుర్గకు గణపతిగా పుట్టెను. కృష్ణుని ప్రియతమ రూప శక్తి దుర్గాదేవి సర్వమంగళ స్వరూపిణి, సర్వరూప, సనాతని, సర్వాధిష్టాతృదేవి. అందుచేత బ్రహ్మాది దేవతలను మునులు, మనువులు, మనుజులు ఈ దేవిని ఘనంగా పూజించి స్తుతించిరి. అదృష్టవశమున భక్తుని దేవి కనికరించించో అతన్ని శోకార్తి దైన్యములు నశించును. మరియు దైవధర్మము, సత్య, నిష్ఠ, పుణ్యకీర్తి, సుఖములు, సుఖ సంతోషములు, మోక్షం కూడా ప్రాప్తించును. శరణార్థుల ఆర్తిని తొలగించి వాని వ్రోచుటయే పనిగా కలది. తేజోరూపిణి అగ్నివరణ తపస్సుచే వెలుగొందునది. కృష్ణుని హృదయాధిష్ఠపద దేవి దుర్గాదేవి సర్వశక్తి స్వరూపిణి, పరమేశ్వరుని పరమశక్తి, అష్టసిద్ధులకు ఈశ్వరి. ఈ మహాదేవి సకల జీవుల యొక్క బుద్ధి, భ్రమ, ఓర్పు, నిద్ర, ఆకలి తప్పులు, ఏమరిపాటు, దయ, తలంపు, జాతి, శాంతి, కాంతి, చైతన్యము, తుష్టి, పుష్టి, లక్ష్మి, ధైర్యము, మాయ మొదలైనవన్నీ దుర్గాదేవియే. ఈమె కృష్ణ పరమాత్ముని సకల సంపదాష్ట పితృదేవత. శ్రీకృష్ణుని స్వరూపశక్తి వేదములందు దుర్గ వైరోచినిగా సముద్రమును నావవలే దుర్గమ పాదమును దాటించుచున్నది. ఆమె గుణ మహిమలు అనంతములు. మూల ప్రకృతి యొక్క ఇతర రూపములు. శ్రీ పద్మాదేవి శుద్ధ సత్వస్వరూపిణి. ఈమె పరమాత్ముని 2వ అవతారం. ఈమె కృష్ణ పరమాత్ముని సకల సంపదలకు అధిష్టాన దేవత. ఈమె జితేంద్రియ కనుక శాంతి స్వరూపిణి. లక్ష్మీదేవి కాంతదాంత శాంత సుశీల సర్వమంగళ లోభ మోహ కామ రోషమద అహంకారాలు లేని దేవి. ఆ మహాదేవి భక్తానురక్త, పతిప్రియ, పతివ్రతులకు తలమానికము, భగవంతునకు ప్రాణతుల్య, ప్రేమపాత్ర, ప్రియంవద, సకల ప్రాణులకు బతుకు తెరువునకు లక్ష్మీదేవి తన ఏకాంశమున
సస్యాత్మికంగా ధాన్యలక్ష్మిగా ఉండెను. తన సహజ స్వరూపంతో వైకుంఠమున పతిసేవలు చేసుకొనుచు ఉత్తమ సతీమణిగా పేరొందును. ఆ మహాలక్ష్మి స్వర్గమున స్వర్గలక్ష్మిగా, రాజులందు రాజ్యలక్ష్మిగా, గృహమందు పుణ్యపురుషుల గృహిణుల రూపమున గృహలక్ష్మిగా విరాజిల్లుచుండును. లక్ష్మి సకల ప్రాణులందు వెలుగు వస్తువులన్నిటి అందును మనోహరమైన శోభారూపమున గోచరించును. పుణ్యాత్ములలోని కీర్తి రూపంగా రాజులందరి తేజముగా వెలుగొందును. లక్ష్మీ వైశ్యులలో వాణిజ్య రూపమున, పాపుల ఇండ్లలో కలహద్వేష రూపమున, పరోపకారులలో దయారూపమున శోభిల్లును. లక్ష్మి ఎల్లరచిత నమస్కరించబడి పూజించబడును. ఇక ఇతర శక్తి, వాక్కు, బుద్ధి, జ్ఞానములకు అధిష్టాన దేవత కలదు. ఆ శక్తిని సరస్వతీదేవి అందురు. ఆమె సకల విద్యాస్వరూపిణి. ఆమె మనుషుల హృదయ బద్ధములందుండును. కవిత, మేధ, ప్రతిభ, స్మృతి మొదలగు శక్తులు కలిగి ఉండును. ఏదైనా సిద్ధాంతం చేయటంలో సందేహం కలిగినప్పుడు సరస్వతీదేవి వారి వాక్యార్థనంలో వెలుగుచూ వారి సంశయాలను భేదించి సిద్ధాంతీకరించి వేరు వేరు అర్థములు తెలుపును. కవి పండితులలోని గ్రంథరచనా శక్తి, విచారశక్తి, స్వర సంగీత సంధానతాల, లయ, నాదశక్తి మొదలగు కళలకు భారతీయే కారణం. పండితులలోని చర్చ, విషయ జ్ఞాన, వాక్య వాదన, వాక్యస్వరూపిణి పరాదేవి, భాషామయి, విశ్వమునకు భాషాజీవునిచ్చు బ్రహ్మదేవి, శాంత నిర్మల స్వరూపిణి, సుప్రసన్న వీణాపుస్తకధారిణి, పలుకుల తల్లి, శుద్ధసత్వ స్వరూపిణి, మంత్రుల వాగ్విలాస, సుశీల, శ్రీహరిప్రియ, మంచు చందనము, చంద్రుడు, కలువ పువ్వు, ముల్ల పువ్వు, తామర పువ్వు, కాంతుల విరాజము, కోమలాంగి, చదువుల తల్లి, మణిరత్నమాల దాల్చి శ్రీకృష్ణ పరమాత్ముని నామజపమనర్చుచుండును. ఈమె తపస్వరూపిణి. తాపసులకు తగినట్లుగా భాషాఫలములు ప్రసాదించు తల్లి. వేదజనని, సిద్ధి విద్యాస్వరూపిణి, సర్వసిద్ధి ప్రదాయిని, వస్తు రస చమత్కారోచ్చ స్వరూపిణి. దేవీ దయలేనిచో విప్రులు మగవారితో మరణించిన వారితోడను సమానులు. వేదములందు జగదంబ సరస్వతి మూడో దేవతగా వర్ణించబడెను. ఇట్లు వేదానుసారంగా కొంచెంగా వాణిని వర్ణించి తిని. ఇంకా మరొక దేవి చరిత్ర. 4 వర్ణములు తల్లియగు, వేదాంగములకు ఛందస్సులకు తల్లియు, సంధ్యావందన మంత్రతంత్రముల మూల బీజము, బ్రాహ్మణ జాతి రూపిణి, జపరూప, తపస్విని, బ్రాహ్మి, తేజరూపిణి, సర్వ సంస్కార రూపిణి, పవిత్ర రూపిణి, సావిత్రి, గాయత్రి, బ్రహ్మప్రియ, సకల పుణ్య తీర్థములు ఆత్మశుద్ధికియే సంపస్వరూపం కోరునో, శుద్ధ స్ఫటిక వలె తెల్ల వెలుగులు చుమ్ము శుద్ధ స్వరూపిణి, పరమానంద రూపిణి, పరమ సనాతని, పరబ్రహ్మ స్వరూపిణి, నిర్వాణ పదదాయిని, బ్రహ్మ తేజస్సు ఉజ్వల, బ్రహ్మతేజ మొనకధిష్టాన దేవత, ఏ దేవి పాదపద్మముల ధూళి సోకరంతనే జగముల పవిత్రములగునో ఆ దేవి సావిత్రి, 4వ ప్రకృతి దేవి. ఇక 5వ శక్తి దేవత రాధ. ఆమె పంచప్రాణ స్వరూపిణి, పంచప్రాణములకు అధిష్టాన దేవత, అపూర్వ రూపసుందరి, కృష్ణునికి ప్రాణాధిక ప్రియురాలు, సకల పదార్థములు నివసించినది, సౌభాగ్యశాలిని, గౌరవసీమ, కృష్ణుని ఎడమ భాగం తన స్వరూపంగా కలది, గుణతేజములందు సాటిలేనిది, మిక్కిలి శ్రేష్ఠురాలు, పరమ ఆద్య, సనాతని, పరమానంద రూపిణి, ధన్యమాన్య విశ్వపూజిత, సకల సారభూత శ్రీకృష్ణ పరమాత్ముని రాసక్రీడా అధిష్టాన దేవత, రాసమండలము పుట్టుటకు కారణురాలు, రాసమండల శోభాయమన్న రాశీశ్వరి, రసికాగ్ర గణ్య గోలోక నివాసిని, రసావాస నివాసిని, గోపికల జననముకు కారణభూతురాలు, పరమానంద, సంతోష హర్షరూపిణి, నిర్గుణ నిరాకార నిర్లిప్త ఆత్మస్వరూపిణి, నిష్కామ నిరహంకార భక్తానుగ్రహ రూప, వేద పండితులు వేదానుసారము ధ్యానింపగా తెలియబడినది, నరసుర మునీంద్రుల చూపులచే చూడబడినది, నానాలంకారములతో శోభిలున్నది,
అగ్నిపూతమగు వస్త్రమును ధరించినది, కోటి చంద్రుల వెన్నెల విరజుమునది, సకల శ్రీమయి శ్రీకృష్ణునెడల భక్తిని సకల సంపదలను నొసంగునది. రాధాశ్రీ వరాహ కల్పమున వృషభాసురుడను గోపాలునకు కన్యగా జన్మించెను. రాధ పాదపద్మములు తాకి భూమి పవిత్రమయ్యెను. బ్రహ్మాదులకు కనిపించినది. భారతమున బృందావనములో ఎల్లరచిత చూడబడినది. స్త్రీజాతికి తలమానికము. శ్రీకృష్ణుని వక్షస్థలమున నివసించినది. రాధ నీలఘన శ్యామ గగనములోని మెరుపు తీగ. బ్రహ్మ పూర్వము 60 ఏండ్లకై తపస్సు చేసెను. రాధ కాలిగోటిన చూచుటకు ఆత్మశుద్ధికై తప్పించెను. కానీ బ్రహ్మ కామేకంలో కలలోనైనా కనపడలేదు. ఇక ప్రత్యక్షంగా కనపడేట విషయం చెప్పేదేమి? బ్రహ్మ తన తపం ఫలించి బృందావనమున రాధను దర్శింపగలిగాను. ఇటులా 5వ దేవి రాధాదేవిగా పేరుగాంచెను. ఈ విశ్వమంతలి స్త్రీమూర్తులు రాధ యొక్క అంశ అంశ విభాగాల నుంచి సృజించబడినది. మూల ప్రకృతి యొక్క పూర్ణాంశముల నుండి దుర్గా మొదలు 5 విద్యాదేవతలు ఉద్భవించిరి. ఇక మూల ప్రకృతి నుండి పుట్టిన అంశరూపములకు దేవతలను వివరించెదను. ప్రకృతి ప్రధానాంశం నుంచి భువనపావని, విష్ణుపద సంభూత, ధ్రువరూప, సనాతని గంగ జన్మించింది. పాపుల పాపములు అనే కట్టెలను కాల్చుటలో అగ్ని వంటిది. స్నాన పాన స్పర్శముల వలన ప్రాణులకు సుఖము కలిగించున్నది, మోక్ష సుఖమునిచ్చినది. గోలోకధామ చేటుకు సుఖసోపానము. తీర్థములలో పవిత్ర తీర్థము, నదులలో ప్రధాన జీవనది. శివుని జటాజటమును వెలుగొందు ముత్యముల వరుస. కర్మభూమి యగు భారతదేశమందలి తాపసుల తపఫలము. చంద్ర పద్మ క్షీరముల వెళ్ళి తెల్లని వెన్నెల విరజుమునది. శుద్ధ సత్వ స్వరూపిణి, నిరహంకార, నిర్మల సాత్వినారాయణ ప్రియమగు గంగ ప్రకృతి ప్రధానాంశ నుంచి జన్మించెను. తులసీదేవి కూడా ప్రకృతి ప్రధానాంశ నుంచి పుట్టింది. ఈమె విష్ణుకామిని, విష్ణువునకు అలంకార రూపమైంది. విష్ణుని పాదపద్మములు నివాసంగా కలది. తులసీదేవి తపము సంకల్పము, పూజాదులు కలిగించినది. పుష్పములన్నిటికంటే ప్రధానమైంది. పుణ్యదాయిని తులసి దర్శనము. స్పర్శ దర్శనము కలిగినంతనే ముక్తి కరతలామకమగును. ఈ కలికాలమందలి పాపములనడుగు ఎండుకట్టెలకు అగ్ని అయినది. తులసి పాదధూళి సోకినంతనే భూమి పవిత్రమగుచున్నది. ఎల్ల తీర్థములను తులసి దర్శన స్పర్శనముల చేత తాము పవిత్రం కాగొరుచుండును. తులసి లేనిచే పనులన్నీయో ప్రపంచమున నిష్ప్రయోజనములే. మోక్షము కోరువానికి ముక్తిని, కాముకులకు కోరికలను తీర్చినట్టు దేవత తులసీమాత భారతీయుల పాలిటి కల్పతరువు. భారత వృక్షములకు అధిష్టాతృ దేవత. భారతీయ స్త్రీలకు ప్రసన్నత కలిగించుటకు అవతరించిన పరదేవత. ఇట్టి తులసీదేవియును ప్రకృతి ప్రధానాంశ సంభూతయగును. ఇక మానసాదేవి కశ్యపుని కుమార్తె, శంకరుని ప్రియశిష్యురాలు, మహాజ్ఞాన విశారద, నాగపతేగు అనంతుని సోదరి, నాగగణ పూజిత, నాగేశ్వరి, నాగమాత, నాగసుందరి, నాగవాహిని, నాగగణములచే పరివిస్తృతురాలు, భూషణ భూషిత, నాగేంద్రవందిత, సిద్ధయోగిని, నాగసాయిని, విష్ణురూప, విష్ణుభక్త, విష్ణు పూజా పరాయణురాలు, తపస్విని, తపస్వరూపిణి, తపఫలదాత్రి. ఆమె శ్రీహను గురించి 3 లక్షల సంవత్సరములు తప్పించి భారతవర్షంలో తాపసులందు తపస్వినులందు పూజ్యురాలయ్యను. సర్వమంత్రాది దేవత, బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించినది. పరబ్రహ్మ స్వరూపిణి, బ్రహ్మ భావన తత్పరురాలు. శ్రీకృష్ణాంశంతో అవతరించిన జగత్కారు ముని భార్య, తాపసోత్తముడు ఆస్తికుని తల్లి. ఈ మానసాదేవిను ప్రకృతి ప్రధానాంశాల నుంచి కలిగెను. నారద, గౌరీ మొదలగు 16 మాతృకలలో శ్రేష్టమాతక షష్ఠీదేవి. ఈమె దేవసేన షష్ఠి అని ప్రసిద్ధిగాంచెను. ఆమె పుత్రపౌత్ర ప్రదాయిని, జగములకు ఆది వంటిది. ప్రకృతి షష్టాంశ రూపిణి కనుక షష్ఠి అని ప్రసిద్ధి గావించింది. ఈమె వృద్ధ రూపమున యోగిని రూపమున శిశువుల వద్ద నుండి వారిని కాపాడును. ఈమెను 12 నెలలందు పూజించవచ్చును. శిశువు పుట్టిన 6వ నాడు పురుడులు ఇంటూ షష్ఠీదేవిని పూజింతురు. మునులు షష్ఠీదేవికి నమస్కరింతురు.
దేవదర్శనం కోరుదురు. షష్ఠీదేవి తల్లి వల్లే దయారూపిణి, బాలుర్నెప్పుడు కాపాడుచుండును. ప్రకృతి ప్రధానాంశ రూప మంగళచండికాదేవి. ఈమె నేలపై, నీటిపై, అంతరిక్షమున పిల్లలున్న చోట నుండి మంగళమునకు కలిగించును. ఈమె ప్రకృతి ముఖం నుంచి జన్మించును. సర్వమంగళ రూపమున, సంహారమున కోపముతో ఉండు దేవి. అందుచే పండితులు ఈమెను మంగళచండిక అని పిలుచుదురు. ఈమె మంగళవారం నందు జగములందు పూజలు అందుకుంచుడెను. ఈమె ప్రసన్నురాలనేచో స్త్రీలకు పుత్ర పౌత్ర ధనేశ్వర్య యశో మంగళమును ప్రసాదించును. స్త్రీల కోరికలన్నిటినీ తీర్చగలదు. ఇక కమలలోచనకు కాళీదేవి ప్రకృతి ప్రధానాంశ స్వరూపిణి, మహేశ్వరి. ఈమె కన్నులెర్ర చేసించో లోకము లసించగలవు. ఈమె దుర్గాదేవి లలాట నుంచి జన్మించింది. యుద్ధమున శుంభ నిశుంభులను సంహరించెను. దుర్గలోని సగం అంచగలది. దుర్గవలే గుణవతి, తేజవతి. కాళీ పుష్టికరమైన ఉజ్వలమైన శరీరమును చూసించో ఒకసారి కోటి సూర్యులను చూసినట్లుండును. ఈమె సర్వశక్తులకు మూలము, మహాబలవతి, అందరికంటేనూ బలశాలిని. కాళీమాత సర్వశక్తి ప్రధాని, పరమ యోగ స్వరూపిణి, కృష్ణ భక్తురాలు. తేజమున, గుణమున, విక్రమున కృష్ణునితో సమానరాలు. నిరంతరము కృష్ణుని భావించుటచే కాళీవర్ణము, కృష్ణవర్ణము. ఈమె సనాతని, ఒక నిశ్వాసంతో బ్రహ్మాండమంతను సంహరింపగల శక్తి కలది. లోకములను సరిదిద్దుటకు, వినోదం కొరకును కాళీదేవి దానవులతో యుద్ధం చేయుచుండును. ఈ తల్లిని పూజించించో ఈమె ధర్మార్థ కామమోక్షములు ఈయజాలినది. ఇక వసుంధరాదేవి. ఈమెను ప్రకృతి ప్రధానాంశ వల్ల సంభవించింది. ఈ భూదేవిని బ్రహ్మాదులు, మునులు, మనువులు, నరులు పూజింతురు. అంధకారాధారమైన భూమి సకల సస్యశ్యామల, సకల రత్నాకర, రక్తగర్భ రత్నముల కాటపట్టు, ప్రజాపాలకుల చేత పూజించబడి నమస్కరించబడినది. సకల ధనధాన్య రాశులకు నిలయము, సకల ప్రాణులకు జీవనాధారము, జీవనాడి. సదాధారయగు భూమి లేనిచో చరాచర జగమంతయు నిరాధారమగును. ఈమెయు ప్రధానాంశ వల్ల జన్మించింది. ఇక ప్రకృతి కళాంశలంచి పుట్టిన వారిని తెలుసుకుందాము. ఏ ఏ దేవి ఎందు ఎవరి భార్యయో వర్ణింతును. అగ్ని భార్య స్వాహాదేవి. ఈమెను సమస్త ప్రపంచము పూజించును. ఈమె లేనిచో దేవతలు ఆవిర్భాగమును గ్రహింపజాలరు. దక్షిణయు, దీక్షయు వీరిరువును యజ్ఞపత్రులు. వీరిని అంతటను పూజింతురు. వీరి లేనిచో ఏ పనియు సఫలం కాసాలదు. పితరుల భార్య స్వధాదేవి. మునులు, మనువులు, నరులు ఈమెను పూజించెదరు. స్వధామంత్రం లేకుండా ఒసగిన దానాదులు నిష్ఫలములు. ఇక వాయు భార్య స్వస్తిదేవి. ఈమె విశ్వపూజితురాలు. ఈమె లేనిచో ఇచ్చిపుచ్చుకునుటలు సఫలం కావు. గణపతి భార్య పుష్టిలోకమున అందరిచే గౌరవించదగింది. పుష్టి లేనిచో జగమందలి స్త్రీలు, పురుషులు ఎల్లరూ బలహీనులగుదురు, నీరసులగుదురు. అనంతుని భార్య షష్ఠి. ఈమె అందరిచే పూజించబడింది, అందరిచే నమస్కరించబడినది. ఈమె లేనిచే లోకములు సుఖ సంతోషంతో ఉండసాలవు. ఈశానుని ఇల్లాలు సంపత్తి. ఈమె సురలచే, నరుల చేతను నిత్యము సేవించబడుచుండును. ఈమె దయలేంచే లోకములన్నీ దరిద్రములగును. కపిలుని భార్య పత్ని తృతి. ఈమె అంతటా అందరూ పూజింతురు. ఈమె దయలేనిచే లోకములన్నీ ధైర్యము కోల్పోవును. సత్యపత్ని సతి. ఈమె లోకమునకు ఇష్టురాలు. ముక్తులైన వారు నిత్యము ఈమెను సేవించుదురు. ఈమె దయలేని ఎడల లోకము బంధువులకు దూరమవును. మోహపత్ని దయ. ఈమెనందరూ ఆదరించుచుందురు. ఈమె లేనిచో లోకములన్నీ అంతటా నిష్ఫలమగును. పుణ్యపత్ని ప్రతిష్ట. ఈమె పుణ్యదాయిని, సర్వపూజిత. ప్రతిష్ట లేనిచో జగమంతయు జీవన్మత్వగును. సుకర్మ భార్య కీర్తి. సిద్ధులు, కృతార్థులు అగువారి కీర్తిని సేవించెదరు. ఈమె లేనిచో జగమంతయు కీర్తి లేక మృతపాయమగును. ఉద్యోగ ప్రతిక్రియ. ఈమెను అందరూ ఆరాధింతురు. ఈమె లేనిచో జగమంతయు విధివిహీనమగును. అధర్మ భార్య మిత్ర. ఈమెను పొగరుబోతులు పూజించరు. ఈమె లేనిచో జగమంతయు బ్రహ్మ సృష్టించినట్లే ఉండును. సత్యయుగమున మిత్ర లేకుండెను. ద్వాపరయుగమున ఇది సగం బలిసినది. ఇక కలికాలం రాగానే
ఇది పూర్తిగా బలిసి అంతటా నిండి బలం పుంజుకొని వాగుడుకాయ అయ్యెను. దీని ఉన్న మోసము వీరిద్దరినింట విచ్చలవిడిగా తిరుగుదురు. సుశీల పత్నులు శాంతి లజ్జ వీరంతటినీ పూజించుదురు. నారదా, వీరు లేనిచో లోకమంతయు పిచ్చెక్కినట్లుండును. జ్ఞానమునకు ముగ్గురు భార్యలు, వారు బుద్ధి మేధ ధృతి అనువారు. వీరు లేనిడల్లా ప్రపంచం మూఢమై పిచ్చెత్తి నదివలే ఉండును. లోకంలో మూర్ఖత్వము తాండవించును. ధర్ముని భార్య మూర్తి, ఈమె కాంతి రూప మనోహర. ఈమె తోడులేనిచే పరమాత్మ కూడా ఆధారం లేనివాడగును. మూర్తి వలననే లక్ష్మి స్వభావతిగా మూర్తిమతిగా అత్యంతము ప్రకాశించును. స్త్రీ రూపము మూర్తి రూపమే. ఈమె మిక్కిలి గౌరవింపదగినది. ధన్య మాన్య పూజిత రుద్రుని భార్య కాలాగ్ని. ఈమెను సిద్ధయోగి అనియో యోగనిద్ర అనియో అందురు. లోకములన్నీయు రాత్రివేళ యోగనిద్ర ఒడిలో నిద్రించును. దినము రాత్రి కాలుని భార్యలు సంచయు భార్యయే. వీరు మువ్వరూ లేనిచి బ్రహ్మ కూడా అంకెలు లెక్కింపజాలడు. లోభిని పత్నుల ఆకలి తప్పులు వీరు గౌరవింపదగినవారు. ధన్యులు, వీరి వల్ల జగము నిండింది. వీరి వంశమునుండనచో జగములు చింతావ్యాకులతకు లోనొగుదురు. తేజుని భార్యలు ప్రభాదాహికలు. వీరు లేనిచో బ్రహ్మ ప్రపంచను సృష్టించజాలడు. జ్వరభార్యలు జరాముచ్చువులు. వీరు కాలుని కన్యకలు. ప్రియాప్రియలు. వీరు లేనిచో బ్రహ్మ సృష్టి పెరుగునే కానీ తరగదు. నిద్రకూతుళ్ళు తంద్రాప్రీతులు. వీరు సక్కుని భార్యలు. నారదా, ఈ జగమంతయు వీరితోనే నిండి ఉంది. వైరాగ్యుని భార్యలు శ్రద్ధాభక్తులు పూజితులు. వీరి దయ వలన జగమంతయు జీవన్ముక్తం వలె ఉండును. దేవమాతయగు అదితియు గోమాతయగు సురభయు ప్రకృతి కళలే. దైత్యుల తల్లి దితి, కద్రువ నాగమాత, గరుత్మంతుని తల్లి వినత, ధనుజుల తల్లి ధనువు వీరందరూ ప్రకృతి కళలే. సృష్టి కార్యమున పాల్గొన్నవారులే. ఇంకనూ కళాంశతో పుట్టిన వారు కలరు. వారిని గుర్చి వినుము. చంద్రుని పత్ని రోహిణి, సూర్యుని ఇల్లాలు సంజ్ఞ, మనువు ప్రియురాలు శతరూప, ఇంద్రుని ప్రియ సతి శచి, బృహస్పతి ప్రియురాలు తార, వశిష్ఠుని సతీమణి అరుంధతి, గౌతమి భార్య అహల్య, అత్రి భార్య అనసూయ, కర్దమని పుత్ని దేవహూతి, దక్షిణ భార్య ప్రసూతి, పితరుల మానసపుత్రిక మేనక, అంబికామాతయ్య ప్రసిద్ధి. లోపాముద్ర, కుంతి, కుబేరుని భార్య వారుణి, బలిచక్రవర్తి భార్య వింధ్రావళి, కాంతదమయంతి, యశోదదేవకి, గాంధారి, ద్రౌపది, సభ్య సత్యవతి, రాధా తల్లి వృషభానుని భార్య మండోదరి, కౌసల్య, సుభద్ర, కౌరవి, రేవతి, సత్యభామ, కాళింది, లక్ష్మణ వీరందరూ ప్రకృతి అంచలే. జాంబవతి, నాగనచితిమిత్ర, విందలక్ష్మణ, రుక్మిణి, లక్ష్మణీ స్వరూపియగు సీత, కాళీవ్యాసుని తల్లియగు యోజన, గంధబాణపుత్రి ఉష, ఆమె నెచ్చలి చిత్రలేఖ, ప్రభావతి, భానుమతి, మాయావతి, పరశురాముని తల్లి రేణుక, బలరాముని తల్లి రోహిణి, ఏకనంద, కృష్ణుని సోదరియగు దుర్గా మొదలైన వారు ప్రకృతి కళారూపిణులే. కొందరు ప్రకృతి కళాంశాల నుంచి పుట్టినవారు కలరు కనుక స్త్రీని అవమానించిన ప్రకృతిని అవమానించినట్లగును. భర్త కుమారులు కలిగిన బ్రాహ్మణ స్త్రీని పూజించవలెను. వారిని వస్త్రాలంకార చందనములతో పూజించించో ప్రకృతిని పూజించినట్లగును. అటులే వస్త్రాలంకార చందనములతో 16 ఏళ్ల స్త్రీని పూజించినచో ప్రకృతిని పూజించినట్లగును. ఉత్తమ మత్స్య మాధవ స్త్రీలందరూ ప్రకృతి నుంచి పుట్టినవారే. సత్వాంశ వలన పుట్టినవారు ఉత్తములు, సుశీలులు, పవిత్రులు. రజోంశమును పుట్టినవారు మధ్యములు, భోగలాలసులు. తామావాంశమును పుట్టినవారు శ్రేణి ఏదో తెలియదు. వారు అధములు. వారి వారి కార్యం కొనసాగించుటలో జాణలు. మితిమీరిన మాటలతో వలపు కోగిళ్లతో తగులుకొందురు. వీరు దుర్ముఖులు, కులనాశన కారణిలు, వ్యభిచారిణులు, కలహప్రియులు. వీరు నేలపై వైశ్యులుగా స్వర్గమున అప్సరసులుగా ఉందురు. అధములు, ప్రకృతి తామా పాంచలు. వీరు జారణిలుగా పిలువబడుతున్నారు. ఇట్లు ప్రకృతి వర్ణనమంతయు నిరూపించి తిని. శ్రీ నారాయణుడు నారదునికి ఇట్లా విరాట్ స్వరూపాన్ని చెప్పాను.
బ్రహ్మాండ జలమధ్యమున పడవేసిన అండాకారుడు బాలుడండు బ్రహ్మ వయస్సంత కాలముండి ఒకనాడు హఠాత్తుగా రెండయ్యను. ఆ రెంటిలోనొకటి శిశురూపము. ఆ శిశువు 100 కోట్ల సూర్యకాంతులు కలిగి ఉండెను. అతడు పాలు లేక ఆకలి మంటతో క్షణమేడ్చెను. అతడు తల్లిదండ్రుల చేత విడువబడి జలమందు నిరాశ్రయుడై ఉండెను. అతడు అసంఖ్య బ్రహ్మాండములకు నాథుడయిన నవనాథుని వలె పైకి దిక్కుచుచుచుండెను. అతడు స్థూల వస్తువుల కంటే మిక్కిలి స్థూలంగా ఉండుటచే మహావిరాట్ అని పిలువబడెను. సూక్ష్మములో పరమాణు ఎంత సూక్ష్మమైందో అంతకంటేనూ సూక్ష్మ స్వరూపుడు. అతడు కృష్ణ పరమాత్మ తేజంలో 16వ అంశం కలిగి సకల విశ్వమునకు ఆధారమై మహావిష్ణువు వనమూల ప్రకృతి సంభవుడని ప్రసిద్ధగాంచెను. అతని రోమకోపములలో పెక్కు బ్రహ్మాండములు కలవు. వానిని కృష్ణుడు కూడా లెక్కింపజాలడు. ఇసుక రేణువుల పైన లెక్కించవచ్చును, కానీ ఈ విశ్వము లెక్కించుట సాధ్యం కాదు. ప్రతి బ్రహ్మాండమున బ్రహ్మ విష్ణు శివులు కలరు. వారి సంఖ్య తెలియరాలేదు. పాతాళ నుంచి బ్రహ్మలోకం వరకు ఉన్న భాగమును బ్రహ్మాండమందురు. బ్రహ్మాండమునకు బయట పైగా వైకుంఠం విరాల్చిల్చున్నది. దానికి పైగా 50 కోట్ల యోజనల దూరమున గోలోకం ప్రకాశించుచుండును. శ్రీకృష్ణుని వలె గోలోకము నిత్యము సత్యము చిన్మయము. ఈ భూమి 7 దీవులతో 7 సముద్రములతో కూడి ఉంది. భూమిపై లెక్కలేనన్ని కొండలు వనములు కలవు. 49 ఉపద్వీపములు కలవు. పైని బ్రహ్మలోకంలో ఉండడి 7 స్వర్గలోకములు కలవు. కిందుగా నేడు పాతాళాది లోకములు కలవు. ఈ భూమికి పైగా భూలోకమును, దానికి పైగా భువర్లోకము కలవు. దానికి పైగా స్వర్గలోకమును, దానిపై జనలోకము, దాని మీద తపోలోకము, దాని కావల సత్యలోకమును కలవు. దానిపై బ్రహ్మలోకము కరిగిన బంగారు రంగుతో ఒప్పును. ఇటులా సర్వమును బయట లోపములే కృత్రిమమైందే. నారదా, బ్రహ్మలోకము నశించినప్పుడు తక్కిన ఈ లోకములన్నీ నశించును. ఈ బ్రహ్మాండంలోని లోకములన్నీ నీటి బుడగల వంటివి, అనిత్యమైనవి. గోలోక వైకుంఠ లోకములు 2 మాత్రమే నిత్యములు, శాశ్వతములు, సహజములు. ఆ బాలుని ప్రతి రుగమకుపమందు బ్రహ్మాండం నిండి ఉన్నది. ఈ బ్రహ్మాండముల సంఖ్య కృష్ణునికే తెలియదు, ఇక ఇతరులకెట్లు తెలియదగును? నారదా, 3 కోట్ల దేవతలు వ్యాపించున్నారు. దేవతలలో దిక్పాలకులు, నక్షత్రములు, గ్రహములు మొదలగునవన్నీ కలవు. భూమిపై 4 వర్ణముల వారు కలరు. భూమి కింద నాగలోకము కలదు. ఆవిర్బాలుడు పెక్కుమార్లు పైకి చూసెను. ఆ బాలుని లోపల శూన్య నిండి ఉన్నది, మరేమీనూ లేదు. అతడు ఆకలిచే మాటిమాటికి చింతించుచు ఏడవసాగాను. కొంతసేపటికి అతడు తెలివి నొంది పరమపురుషుడు కృష్ణుని ధ్యానించెను. అంతలో అతనికి బ్రహ్మజ్యోతి కనిపించెను. ఆ జ్యోతి రూపము కొత్త నల్లని మేఘం వలె ఉంది. అది 2 చేతులు కలిగి పట్టు వస్త్రం దాల్చి మురళి చీతపూని భక్తులను గ్రహించుటకు ఆత్రతతో ఉన్నట్లుంది. ఈశ్వరుడు తన తండ్రిని చూసి బాలుడు నవ్వెను. కృష్ణుడప్పుడు ఆ బాలునికి తగిన వరం నిచ్చుటకి ఇట్లనెను, ఓ బాలుడా, నా వలె జ్ఞానవంతుడు అగుము. నా ఆకలి తప్పులు నీకు ఉండవు. నీలోని బ్రహ్మాండములు ప్రళయం వరకు ఉండగలవు. నిష్కాముడవు, నిర్భయుడవు అగుము. అందరికీ వరములిమ్ము. నిన్ను జరామృత్యు రోగ శోక మొదలగు పీడలు బాధించవు అని కృష్ణుడు అతనికి ఓం కృష్ణాయ స్వాహ అను కృష్ణ షడక్షర మహామంత్రాన్ని ఉపదేశించెను. అతడు వేద ప్రవరము వరమునగు శ్రీకృష్ణ మంత్రాన్ని ముమ్మారు జపించెను. అది సకల విఘ్నహరము పరమము. పిమ్మట అతని ఆహారం గురించి ఏర్పాటు గావించి కృష్ణుడు ఇట్లనెను, ఓ బ్రహ్మపుత్ర, నేను చెప్పినది చక్కగా వినుము. విశ్వమందలి వైష్ణవుడును నైవేద్యం సమర్పించినప్పుడు అందులోని 16వ భాగం విష్ణువునికి, తక్కిన 15 భాగములు ఆవిర్భాడాలకును చెందును. ఇక నిర్గుణుడు పరమాత్ముడు పరిపూర్ణతముడు కృష్ణునికి నైవేద్యంతో ప్రయోజనం లేదు. శ్రీకృష్ణదేవునికి ఎవడైనా నైవేద్యం సమర్పించో దానిని సైతము మొత్తము లక్ష్మీనాథుడగు విరాడబాలు ఆరగించును. ఆ విధంగా మహామంత్రం ఉపదేశించిన తర్వాత కృష్ణుడు బాలునితో మరలా ఇట్లన్ను, ఓ కుమారా, నీకిష్టమైన వరమేంటో ఒకటి కోరుకునుము, ఇచ్చేదను అని కృష్ణుని మాటలు విని విరాట్ విపుడు సమయమునకు తగినట్టుగా కృష్ణునితో ఇట్లనెను,
కాలమంతయు నీ పదకములములందలి నిశ్చల భక్తి కుదుర్చుకొనినా చాలు. ఈ లోకమునందు నీపై భక్తి గలవాడు జీవన్ముక్తుడు. నీ యందు ప్రేమ లేనివాడు మూర్ఖుడు, బ్రతికిండియు చచ్చినవాడే. నీ భక్తి లేని జప తప పూజా యజ్ఞ ప్రతో వనాస తీర్థసేవలన్నీయు వ్యర్థములు. కృష్ణ భక్తి లేని మూర్ఖుని జీవితము వ్యర్థము. వాడు బతికి ఉన్నను లెక్కింపదగిన వాడు కాడు. ఈ శరీరమందు ఆత్మ ఉన్నంత వరకు శక్తి ఉండును. ఆత్మ వెళ్ళగానే ఇంద్రియ శక్తులన్నీ అతను వెంబడించుడు. ఓ మహానుభావ, నీవు సర్వాత్ముడవు, ప్రకృతికి పరుడవు, సర్వతంత్ర స్వతంత్రుడవు, బ్రహ్మజ్యోతివి, సనాతుడవు అని పలికే బాలుడు విరమించెను. అప్పుడు కృష్ణుడు చెవికింపుగా తీయగా ఇట్లు మారు పలికెను. నీవును నా వల్లే స్థిరంగా చిరకాలముండుము. ఇంకొన్ని బ్రహ్మాండములు నశించినను నీకు నాశము లేదు. ప్రతి బ్రహ్మాండంలోనూ నీ అంశ సూక్ష్మాంశ రూపం కలుగుచుండును. నీ నాభికమలం నుంచి విశ్వభ్రష్టయగు బ్రహ్మ ఉద్భవించగలడు. బ్రహ్మ నుదుటి నుండి 11 రుద్రులు ఆవిర్భవింతురు. వారు శివాంశమున సృష్టి సంహారం ఉనరింతురు. వారిలో కాలాగ్ని రుద్రుడు విశ్వసంహారం చేయును. పాలకుడుగా విష్ణువు రుద్రాంశమున జన్మించును. నాపై నీకు చిరభక్తి నిలిచినట్లు వరమిచ్చుచున్నాను. నీవు ధ్యానంలో నిత్యము నా సుందర రూపమును చూడగలవు. నీ తల్లి నా వక్షస్థలంపై నిలవై ఉండును. ఆమెను కూడా నీవు చూడగలవు. ఓ వత్సాయికనా, గోలోకమునికి వెళ్ళుచున్నాను, నీ ఉండుము అని కృష్ణుడు గోలోకమునికి వెళ్ళి బ్రహ్మని సృష్టి చెయ్యమని శంకరుని సంహరించమని ఆదేశములు ఒసగెను. బ్రహ్మ, నీవు సృష్టి చేయుటకు వెళ్ళుము. విరాట్ బాలకుని రోమకుపములు ఎన్నో బ్రహ్మాండములు కలవు. నీవొక బ్రహ్మాండమందున్న విష్ణు నాభికమలమున జన్మింపము. ఓ మహాదేవ వత్స, నీవు బ్రహ్మ నుదుటి అంచెతో ఉద్భవించుము. మహాభాగా, నీవు స్వయంగా నిరతము తపస్సు చేయుచుండుము అని పలికి జగన్నాథుడు విరమించెను. బ్రహ్మ అతనికి నమస్కరించెను. మహావిరాట్ బాలుడు బ్రహ్మాండ గోళ జలముల మధ్యకలడు. అతని అంశమున కలిగిన క్షుద్ర విరాట్ ఒకడుండెను. క్షుద్ర విరాట్టును శేషతల్పమున పరుండి పట్టు వస్త్రం కట్టి యువకుడినై శ్యామలవరణంతో చిరునవ్వు నవ్వుచు విశ్వవ్యాపి జనార్దనుడై ప్రకాశించుచుండెను. ఆ క్షుద్ర విరాట్టు బొట్టు తమ్మి నుండి బ్రహ్మ జనించెను. అతడు బ్రహ్మ పుట్టిన తర్వాత 1,00,000 యుగముల వరకు పద్మనాళమును తిరిగెను. అయినను తామర తూడు మొదలు అతనికి కనిపించలేదు. ఇట్లు నీ తండ్రియకు బ్రహ్మ పద్మములో తిరుగాడుచు చింతించెను. అతడు తిరిగి తన పుట్టినచోటుకు వచ్చి కృష్ణ పాదామయములు ధ్యానించెను. అప్పుడు బ్రహ్మ తన దివ్య చక్షువుతో ధ్యానమందు క్షుద్ర విరాట్ను దర్శించెను. ఆ విరాట్ పురుషుడు జలముల సజ్జపై పరుండెను. అతని రూపమున బ్రహ్మాండం విరాజిల్లుచుండెను. బ్రహ్మకు గోలోక దాసి గోపగోపీ సంయుతుడునకు శ్రీకృష్ణుడు దర్శనమొసంగెను. బ్రహ్మ కృష్ణుని సంస్తుతించి వరములు పొంది సృష్టి కార్యమునకు పూనుకునెను. అప్పుడు బ్రహ్మ మానసపుత్రులు సనకతనాదులు బ్రహ్మ నుంచి జన్మించిరి. పిమ్మట శివుని 11 రుద్రాంశల గల రుద్రులు జన్మించిరి. క్షుద్ర విరాట్టు నాభి కలమల్లన పుట్టిన బ్రహ్మ స్వర్గ మర్చ పాతాళములు చరాచర ప్రపంచమును సృజించెను. ప్రతి బ్రహ్మాండమందొక క్షుద్ర విరాట్టు బ్రహ్మ విష్ణు శివులుందురు. ఈ ప్రకారంగా కృష్ణ సంకీర్తనను వినిపించి తినని నారాయణుడు ముగించెను. నారదుడు మూల ప్రకృతుల పూజా విధానమంతా వివరంగా వర్ణించుచు భూలోకమున ఏ దేవతను ఎవరెవరు ఎట్లు పూజించి ప్రచారం చేసినయో ఆయా దేవతల స్తోత్రము ధ్యానము ప్రభావము శుభచరితమును తెలుపమని ప్రార్థించగా నారాయణుడు ఇట్లు చెప్పెను. గణపతి తల్లియకు దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి అనువారు సృష్టి ప్రకృతి దేవతలు. ఒకే మూల ప్రకృతి సృష్టి కొరకిట్లు 5 విధములయ్యను. వీరి పూజాదులు ప్రసిద్ధములు. వీరి ప్రతిభా ప్రభావములు పరమాద్భుతములు. వీరి దివ్య చరిత్రములు సర్వమంగళకరములు, అమృత ప్రవాహములు. ఇప్పుడు ఆ ప్రకృతి అంచెల యొక్క ప్రకృతి కళల యొక్క శుభచరితములు వివరించి తెలిపెదను.
శ్రీ కాళీ వసుంధర గంగా షష్ఠి మంగళ చండిక తులసి మానస నిద్ర స్వాహ స్వధ దక్షిణ ఎనువారు ప్రకృతి దేవతలు. ఈ దేవతల శుభచరితములు పుణ్యప్రదములు, చెవులకింపైనవి, అతిలోక సుందరములు, జీవుల కర్మలలో తొలగించినవి. వీటిని గురించి సంక్షేపంగా తెలిపెదను. శ్రీ దుర్గారాధన చరితములు విస్తరించి తక్కినవి సంక్షేపంగాను తెలిపెదను. మొట్టమొదట శ్రీకృష్ణుడు సరస్వతీదేవిని పూజించెను. ఆమె దయవల్ల మూర్ఖుడు సైతం పండిత కవి కాగలడు. సరస్వతి రాధాదేవి ముఖ నుంచి జన్మించింది. కామస్వరూపిణి కాముకియగు సరస్వతి కృష్ణుని కామించెను. సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు సర్వమాతయగు సరస్వతి భావమే ఎరిగి ఆమెకు హితకరంగా సుఖకరంగా మాటనిట్లు పలికెను. ఓ సాధ్వి, నీవు నారాయణ్ణి సేవింపము. అతడు నా అంశచే పుట్టినవాడు, చతుర్భుజుడు, నవయువకుడు, అందగాడు, సకల గుణవంతుడు, నాకు సాటైనవాడు. అతడు కామిలలో కోరికలు ఎరిగినవాడు, వారి కోరికలు తీర్చువాడు, కోటి మన్మథ సుందరుడు, ఈశ్వరుడు. నన్ను పతిగా చేసుకుని నాకు జంటగా ఉండాలని కోరుచున్నావు. ఇది తగదు. ఏలయన రాధ నీకంటే బలవంతురాలు. బలశాలి అయిన వాడు బలహీనమునకు ఆశ్రయం ఇయ్యగలడు. బలహీనుని ఆశ్రయించిన అతడు ఎట్లా ఆశ్రయం ఇయ్యగలడు? నేను సర్వేశ్వరుని నిజమే, కానీ రాధ మనసు నొప్పించజాలను. ఏలన ఆమె తేజమున, రూపమున, గుణమున నన్ను అన్ని విధాలా నాకు సరిజోడు. రాధ నాకు ప్రాణాధిష్టాన దేవత కనుక ఎవడైనా తన ప్రాణములు తాను పోగొట్టుకోగలడా? తండ్రికి కొడుకు ప్రియమైన వాడే కానీ తన ప్రాణముల కన్నా కొడుకు ప్రియమైనవాడు కాదు కదా. కనుక నీవు వైకుంఠానికి వెళ్ళుము, అచట నీకు మేలు కలుగును. అచట ఈశ్వర్ని పతిగా వరించి సుఖములు అనుభవించుము. అచట లక్ష్మి కలదు. ఆమె కామ క్రోధములు, లోభ మోహములు, మానహింసలు లేనిది. ఆమె తేజమున, రూపమున, గుణమున నీకు సమానురాలు. నీవు ఆమెయో సుఖంగా కాలం గడపవచ్చును. హరిను మీరివ్వరిని సమాభావంతో చూడగల దక్షుడు. సుందరి, ప్రతి విశ్వమందు మాఘ శుద్ధ పంచమి నాడు గొప్ప గౌరవంతో విద్యారంభమున నిన్ను పూజింతురు. ఎల్ల మానవులు, మనువులు, మునులు, దేవతలు, మోక్షకాములు, వసువులు, యోగులు, సిద్ధ నాగ గంధర్వ రాక్షసులు నిన్ను పూజింతురు. ఇట్లెల్లరూ ప్రతి కల్పమున చివరి వరకు భక్తి యుక్తితో షోడశోపచారాలతో నిన్ను పూజింతురు. ఇట్లు నీకు వరమిచ్చుచున్నాను. జితేంద్రియులు సమయములను కణవశాఖ విధి చేత నిన్ను కలసమందు కానీ పుస్తకమందు కానీ ఆవాహనం చేసి ధ్యానింతురు. నీ కవచము రేకుపై నిర్మించి దాన్ని గంధ పుష్పాదులతో పూజించి మెడలో కానీ భుజమున కానీ దాన్ని ధరించవలేను. పండితులు పూజాకాలమున నిన్ను పూజింతురు అని సర్వపూజితయగు సరస్వతిని శ్రీకృష్ణుడు పూజించెను. ఆనాటి నుండి బ్రహ్మ, విష్ణు, శివులు, మునీంద్రులు, సనకాదులు, అనంతుడు, ధర్ముడు అయిన సకల దేవతలను, మునులను, రాజులు, ఇళ్ళ దేవతలు సరస్వతీదేవిని ఆరాధింప మొదలుపెట్టిరి. సరస్వతీదేవి పూజా విధానాలు, కవచము, ధ్యానము, పూజకు తగిన పువ్వులు, చందనము మొదలైనవి నైవేద్యం కూడా తెలియజేయమని నారదుడు అడగగా నారాయణుడు ఇట్లా చెప్పాను. నారద, కణ్వశాఖలోని పద్ధతి ప్రకారం జగన్మాతయ్యకు సరస్వతి పూజా విధానం తెలుపుదును వినుము. మాఘ శుద్ధ పంచమి నాడు విద్యారంభ దినమున కానీ మధ్యాహ్న దినము లోపుగా శుచి అయి నియమంతో దేవిని పూజించడం నియమించుకొనవలెను. ఆనాడు స్నానము నడిచి నిత్యకృత్యములు తీర్చుకొని తన శాఖ ప్రకారం కానీ తాంత్రికముగా కానీ భక్తితో కలశస్థాపన చేయవలను. తొలుత గణపతిని పూజించి కలశమున దేవిని ఆవాహనం చేసి శాస్త్రములో చెప్పినట్టు ధ్యానించవలేను. పిమ్మట షోడశోపచారములతో దేవిని పూజించి వేదమును చెప్పినట్టు నైవేద్యం సమర్పించవలను. వేదమునందును తంత్రమందును చెప్పిన నైవేద్యాల గురించి తెలిపేదను వినుము. వెన్న, పెరుగు, పాలు, పేలాలు, నువ్వుండలు, చెరుకు ముక్కలు, బెల్లము, పిండి వంటలు, పట్టిక బెల్లము, తేనె, మిఠాయి, తెల్లని బియ్యంతో వండి ఉన్న తెల్ల ధాన్యములు, అటుకులు, తెల్లని లడ్డు, ఉప్పు, నెయ్యి కలిగిన హవిష్యము, బియ్యము, గోధుమ పిండితో కలిపి నేతితో చేసిన వంటకము, పండిన అరటిపండ్ల కలిపి చేసిన పిండి వంటలు, నేతి పరమాన్నము, అమృత భోజనము, కొబ్బరి బొండములు, నీరు, కందమూలాలు, అల్లము, పండిన అరటిపళ్ళు, రేగుపళ్ళు, ఆయా దేశములందు దొరికినట్టు తెల్లని మంచి పండ్లను తెచ్చి సరస్వతీ మాతకు నివేదించవలెను.
తెల్లని పూలమాలలు, మంత్రిగంధము, తెల్లని వస్త్రము, సుందరమైన శంఖమును దేవికి అర్పించవలెను. మేలిమి బంగారు సొమ్ములు సరస్వతికి ఇయ్యవలెను. వేదమునందు ప్రశంసించబడిన సరస్వతి ధ్యానమెట్టిదో వినుము. మహాత్మా, ఆ ధ్యానము వినినచో అది భ్రమలను తొలగించును. తెల్లని వర్ణము కలిగి చిరునవ్వులు చిందించుచు సుమనోహరమైన కోటి వెన్నెలను మించిన పుష్టితో కూడిన దివ్యమైన ఆకృతి కలిగి పరిశుద్ధము పవిత్రమగు వస్త్రములు ధరించి వీణియా పుస్తకములు చేతులు ధరించి నవరత్న భూషితంతమై బ్రహ్మ విష్ణు శివాదుల చేత పూజించబడి మునీంద్ర మానవుల చేత నమస్కరించబడిన సరస్వతీదేవిని పరమ భక్తితో నమస్కరించుచున్నాను అని తెలిసినవాడు తప్పక సరస్వతిని గురించి మూలమంత్రంతో ఈ ధ్యానం పఠించవలెను. తర్వాత కవచం చదివి దండ ప్రణామం చేయవలెను. ఇది సరస్వతీదేవిని నిష్ఠదేవిగా కొల్చువాని నిత్య ప్రక్రియ. విద్యారంభమున కానీ, సంవత్సరము చివర కానీ, పంచమి నాడు కానీ సరస్వతిని పూజించవలేను. వేదోక్తమైన అష్టాక్షరీ మంత్రము సరస్వతి మూలమంత్రము ఎవరు దేవి ఉపదేశంగా పొందినా వారికది ఏ మూలమంత్రమగును. సరస్వతీ శబ్దమునకు చతుర్థి విభక్తిని చేర్చి చివరికి అగ్ని భార్య పేరుంచవలెను, అనగా స్వాహ శబ్దం ఉచ్చరించవలెను. అది ఏ హీం సరస్వచ్చై స్వాహ అను మంత్రము. మొదట లక్ష్మీ మాయాబీజములు ఉంచవలెను. హ్రీం శ్రీం ఈ మంత్రము కల్పవృక్షం వంటిది. పూర్వము దయాశ్రీయుడు నారాయణుడు దీనిని ఆదికవిగు వాల్మీకి ఉపదేశించను. నారాయణుడు దీనిని భారతదేశమందలి పుణ్యతీర్థమునకు గంగా తీరమును ఉపదేశించెను. భృగు మహర్షి దీనిని పుష్కర తీర్థమున సూర్యగ్రహణమందు శుక్రుని కొసగెను. చంద్రగ్రహణమున నాడు దీనిని మరీచి బృహస్పతి కొసగెను. బ్రహ్మ బదరికాశ్రమమున భృగు మహర్షికిచ్చెను. పాల సముద్రము సమీపమున దీని జగత్కారుడు అస్థినాకు ఒసగెను. విభాడకుంకుడు మేరుపర్వతంపై ఋష్యశృంగ మహర్షి కొసగెను. శివుడు కణాది గౌతములకును, సూర్యుడు యాజ్ఞవలకునకు, కాత్రాయనికి కూడా ఒసగెను. శేషుడు పాతాళమున బలిసభలో పాణిని, భరద్వాజ శకటాయనులకు ఉపదేశించెను. దీనిని 4 లక్షల జపం చేసినచో మానవులకు సిద్ధి కలుగును. మంత్రసిద్ధుడైన వాడు బృహస్పతి సమానుడగును. ఓ విప్రవర్య, ఇక సరస్వతి కవచం వినుము. ఇది విశ్వ విజయం కలిగించును. దీనిని బ్రహ్మ గంధ మానవ పర్వతంపై భృగు మహర్షికి ఉపదేశించెను. భృగుని ఇట్లా, నేను బ్రహ్మవేత్తలలో నీవు శ్రేష్ఠుడవు, బ్రహ్మ జ్ఞాన విశారదుడవు, సర్వజ్ఞుడవు, సర్వజనకుడవు, సర్వేశ్వరుడవు, సర్వపూజితుడవు. ఓ ప్రభు, విశ్వ విజయం నసుకు సరస్వతి కవచం నాకు అనుగ్రహించుము. అది మంత్రములన్నిటికీ నిలయమైనది, దోషము లేనిది. బ్రహ్మెట్లే, నేను ఓయి వత్స, సర్వకామములు తీర్చు విశ్వజయ కవచం వినుము. ఇది శృతి సుఖము, వేదసారము, వేదపూజితము, వేదోక్తము. నాకు బృందావనమున గోలోకమున రాసమండలమున రాసేశ్వరుడు కృష్ణ భగవానుడు ఉపదేశించెను. ఇది మిక్కిలి రహస్యమైనది, కల్పవృక్షం వంటిది. ఇది అత్యద్భుతమై ఎన్నడూ వినని మంత్రములతో ఒప్పుచుండును. దీన్ని ధరించడం వలన శుక్రుడు సకల దానవులందు పూజనీయుడయ్యను. దీనిని దాల్చడం వలన బృహస్పతి బుద్ధిశాలి అయ్యను. దీన్ని పఠించుడితే వాల్మీకి మహర్షి వక్తగా కవీంద్రుడయ్యను. పూర్వము స్వయంభవమనవు దీన్ని ధరించి సర్వపూజితుడయ్యను. కణాదుడు, గౌతముడు, కణ్వుడు, పాణిని, శాకటాయనుడు, కాత్రాయనుడు, దక్షుడును దీనిని ధరించి ఉత్తమోత్తమ గ్రంథములు రచించిరి. వ్యాస మహర్షిను స్వయంగా దీన్ని ధరించి వేదములు విభజించి లీలగా పురాణములు రచించెను. వశిష్ఠుడు, పరాశరుడు, శాతాతపుడు, సంవర్తనుడు, యాజ్ఞవల్కుడు దీన్ని దాల్చి పఠించుట బట్టియే గ్రంథరచయితలు కాగలిగిరి. ఋష్యశృంగుడు, భరద్వాజుడు, ఆస్తికుడు, దేవరుడు, జైగీశ్వయుడు, యయాతి అన్నవారు దీన్ని దాల్చి విశ్వపూజితులేరి. ఓ విప్రవర్య, ఈ సరస్వతీ కవచమునకు ప్రజాపతి ఋషి బృహస్పతి ఛందస్సు, శారదాంబిక దేవత సర్వతత్వ పరిజ్ఞానము, సర్వార్థ సాధనము, సకల సంగీత సాహిత్య కళా ప్రాప్తి కొరకు దీని వినియోగము చెప్పబడను. ఓం శ్రీం హ్రీం సరస్వతి స్వాహ నిత్యము చెవులు రక్షించుగాక. ఓం శ్రీం హ్రీం భగవత్శ్రీ స్వాహ నిత్యము కనులు రక్షించుగాక. ఓం హ్రీం వాగ్వేదిని స్వాహ ముక్కులు కాపాడుగాక. ఓం
హ్రీం విద్యాధిష్టాతృ దేవ్యే స్వాహ పెదవులు రక్షించుగాక. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మీ స్వాహ దంతములు కాపాడుగాక. ఐం ఏకాక్షరము నా కంట మెల్లవెళలా రక్షించుగాక. ఓం శ్రీం హ్రీం నా మెడను బృచుతుగాక. శ్రీం నా భుజాలను రక్షించుగాక. ఓం హ్రీం విద్యాధిష్టాతృ దేవ్యై స్వాహ నా వక్షస్థలమునకు శ్రీరామ రక్ష. ఓం హ్రీం విద్యాధిరు స్వరూపాయి స్వాహ నా బొడ్డును రక్షించుగాక. ఓం హ్రీం క్లీం వాణీ స్వాహ నా చేతులను కాపాడుగాక. ఓం సర్వవర్ణాత్మికాయి స్వాహ నా పాదములు పాలించుగాక. ఓం హ్రీం నాగాధిష్టాతృ దివ్యై స్వాహ నన్నెల్లవేళలా రక్షించుగాక. ఓం సర్పకంఠ వాసిన్యై స్వాహ నన్ను తూర్పు దిక్కెప్పుడునూ కాపాడుగాక. ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహ ఆగ్నేయ దిక్కు నన్ను రక్షించుగాక. ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై బుధజన్యన్యై స్వాహ అను మంత్రరాజము దక్షిణ దిశయందు నన్ను ఎప్పుడు కాపాడుగాక. ఓం హ్రైం శ్రీం హ్రీం అను 3 అక్షరముల మంత్రము నన్ను నైరుతి దిశయందు ప్రోచుతాత. ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహ నన్ను పడమట కాపాడుగాక. ఓం సర్వాభికాయి స్వాహ నన్ను వాయువ్యమున కాపాడుగాక. ఓం ఐం శ్రీం క్లీం గజ్రవాసిన్యై స్వాహ నన్ను ఉత్తరమున రక్షించుగాక. ఓం సర్వశాస్త్రవాపిన్యై స్వాహ ఈశాన్యమున నన్ను రక్షించుగాక. ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహ పై దిక్కున నన్ను పాలించుగాక. ఓం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహ నన్ను కింద దిక్కు కాపాడుగాక. ఓం గ్రంథ బీజ స్వరూపాయ స్వాహ నన్ను ఎల్ల చోట్ల రక్షించుగాక. ఓ విప్ర, నీకు బ్రహ్మమంత్రములు రూపుదాల్చిన బ్రహ్మరూపమగు విశ్వ విజయమును కవచం తెలిపి తిని దీనిని 5 లక్షలు జపించినచో సిద్ధి కలుగును. సిద్ధ కవచుడైన వాడు బృహస్పతికి సమానుడగును. అతడు వక్త కవితుడకు త్రిలోక విజేతయగును. ఈ కవచ ప్రభావంన విశ్వమునే జయించగలుగును. శ్రీమాత్రే నమః.